అమ్మవారి కరుణాకటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు ఏకాదశి రోజండి. ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారండి. సాక్షాత్తు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే మనకి ద్వాపర యుగంలో అరణ్యవాసంలో ఉన్న పాండవులకి శ్రీకృష్ణ పరమాత్ముడే ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి నన్ను పూజిస్తారో వాళ్ళకి ఈ జ్యేష్ఠ శుక్ల ఏకాదశి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే, సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయండి. మనం ఏకాదశి అంటే స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు. మనం ఉపవాసం చేసే శక్తి లేని వాళ్ళు ఈ ఒక్కరోజు ఏకాదశి ఉంటే చాలండి, సంవత్సరంలో ఉన్న 24 ఏకాదశుల వ్రతఫలం అన్నది మనకి దక్కుతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే మనకి భీముల వారికి చెప్పారండి. అప్పుడు భీముల వారు, నేను ఉపవాసం చేసే శక్తి నా దగ్గర లేదు అంటే, స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ఈ ఏకాదశి వ్రత కదండి. అందుకే మనకి భీమ ఏకాదశి అని కూడా అంటాము. మనం నిర్జల ఏకాదశి అంటాం, భీమ ఏకాదశి అంటాము. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముల వారే మనకి చెప్పారు. ఇంత గొప్ప ప్రాముఖ్యత ఈ రోజుకి రేపు మంగళవారం రోజున ఉందండి. అంత పవిత్రమైన ఏకాదశి రోజున అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా ఒకవేళ ఉపవాసం చేసే శక్తి లేదు అన్నవాళ్ళు అట్లీస్ట్ పాలు పళ్ళు, కానీ ఈ ఒక్కరోజు మాత్రం అట్లీస్ట్ అన్నం తినకుండా ఉంటే చాలా మంచిదండి. పాలు పళ్ళు తీసుకుంటా ఉప్మా లాంటివి తినొచ్చు. అంటే అంత పవర్ ఈ ఏకాదశి కన్నది ఉన్నదండి. ఏకాదశి మనకి గడియలు అయిపోగానే మనం స్వామివారికి ప్రసాదం పెట్టి భోజనం అయితే స్వీకరించవచ్చండి. చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏకాదశిని ఎవ్వరూ కూడా వదులుకోకుండా స్వామివారి అనుగ్రహం అందరూ పొందాలని. ఎందుకంటే మనకి సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఏ ఏకాదశి చేయకపోయినా ఈ ఒక్క ఏకాదశి చేస్తే మనకి 24 ఏకాదశులు చేసిన వ్రతఫలం అన్నది మనకి దక్కుతుంది. స్వామివారి కరుణాకటాక్షాలు కూడా మనకి లభిస్తాయి. తప్పకుండా అందరూ రేపొద్దున్న పూజ చేసుకుంటారని స్వామివారి కరుణాకటాక్షాలు ప్రతి ఒక్కళ్ళు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకవేళ శక్తి లేకపోతే పాలు పళ్ళు తీసుకోవచ్చండి. ఏమాత్రం కూడా మనం శక్తి లేకుండా ఏ పూజ చేయకూడదు. ఒకవేళ మీకు శక్తి ఉన్నట్టయితే తప్పకుండా ఏకాదశి వ్రతం అన్నది అస్సలు మిస్ చేసుకోకండి. అమ్మవారి కరుణాకటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని ఓం శ్రీమాత్రే నమః.